అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి తిరుమల తిరుపతి ప్రసాదం చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. రిపోర్ట్లతో సహా ప్రస్తుత ప్రభుత్వం బయటపెట్టినటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారనేటువంటి దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఈ కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశంపైన అధికార విపక్షాలు చేసుకుంటున్నటువంటి విమర్శల పరంపర ఇప్పుడు హైకోర్టు మేటెక్కింది. కోర్టు దీనిపైన ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు లలిత్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. తిరుపతి ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతి, ప్రత్యేకత ఉన్నటువంటి ప్రసాదం. అసలు ఈ కల్తీ జరిగిందనే దానికి వివిధ దశల్లో టెస్టులు ఉంటాయి, రకరకాల పర్యవేక్షణలు ఉంటాయి. అనేక మంది ఈ లడ్డు తయారీలో కూడా దాదాపు 600 మంది పాల్గొంటారనేటువంటి చర్చ ఉంది. ఇవన్నీ దాటుకుని కల్తీ జరిగింది అని నిరూపణ అవుతూ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది రాజకీయ కోణంలోకి మరలుతున్నటువంటి సమస్యగా చూడాలా, లేదా తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను గాయపరిచేటువంటి సందర్భంగా చూడాలా? ఇక్కడ మీరు మొదట్లో వివాదం అన్నారు. వివాదం కాదు, ఇది వాస్తవం. కాబట్టే దీన్ని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది రాజకీయపరమైన అంశం అయితే లడ్డుతోనే రాజకీయం చేయనవసరం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలన విషయాల మీద, ఏ విషయం మీద తీసుకున్నా కూడా అది రాజకీయపరంగా వీళ్ళు విభేదించి దాని మీద ఫైట్ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ లడ్డూను తీసుకోవాల్సిన అవసరము ఏ ప్రభుత్వానికి లేదు. మనం దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అది రాజకీయ వేదిక మీద ఆయన చెప్పలేదు. ఒక ప్రభుత్వ వేదిక, అది ప్రభుత్వ వేదిక మీద, అధికారపక్ష కూటమి వేదిక మీద ఆయన స్పష్టంగా క్లియర్గా ఇది జరిగింది అని చెప్పాడు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా వచ్చాయి. దీంతో ఎంటైర్ దేశంలో ఉండే భారత హిందూ సమాజం మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈరోజు ప్రతి హిందూ ఇంట్లో వాళ్ళ దేవుని గదులను శుద్ధి చేసుకుంటున్నారు. పాప పరిహారం, పాపం మేము చేశామనే ఫీలింగ్ ప్రతి హిందువుకు కలిగి ఆ పాప పరిహార పూజలు ఎలా చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ దీనికి కారణము 2019లో ఇదే హిందూ సమాజం మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చింది. అత్యధికంగా గెలిపించారు. మమ్మల్ని బాగా పరిపాలిస్తాడని గెలిపించారు. ఇప్పుడు ఇదే హిందూ సమాజం ఆ రోజు మేము ఓట్లేసి తప్పు చేశామా అనే భావనలో ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజం బాధపడతాం. కానీ ఒకటి అంటే, రాజకీయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వేరుగా అంటే వేదిక కాకపోవచ్చు, కానీ ప్రతి అంశం రాజకీయం చుట్టూ నడిచేటువంటి ప్రతి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం వైపు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2019లో ఎలక్షన్స్లో మేజర్ క్యాంపెయిన్ పింక్ డైమండ్ ఎక్కడా, అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కూడా పింక్ డైమండ్ మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పింది. అవును. సో అదేమైంది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యిలో కల్తీ జరిగింది అని అంటున్నారు. 5 సంవత్సరాల పాటు 100 మంది పనిచేసేటువంటి చోట నెయ్యిలో కల్తీ జరిగితే ఎందుకు ఎవరూ పట్టుకోలేకపోయారు? రమణ దీక్షితులు గారు కూడా బయటకు వచ్చి ఆయన ఒక రకంగా శోకతప్త హృదయంతో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఒంటరి పోరాటం చేశాను అంటే. ఇవి ఎంతవరకు నమ్మొచ్చు? ఇక్కడ ఏంటంటే, రమణ దీక్షితులు గారు గతంలో పింక్ డైమండ్ ఇష్యూ, ఆ తదిపర ఎందుకు చేశారు, దాన్ని చేయించిన వాళ్ళు ఎవరు, అది కోర్టు వ్యవహారంలోకి వెళ్ళింది, అవన్నీ అందరికీ తెలిసిందే. కొంచెం అప్పట్లో ఆ రమణ దీక్షితులు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కలవడము, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడము, అవును, వరుసగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం అన్నీ జరిగినాయి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా వాసి, వాళ్ళ ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల అంటే కనుక ఆయనకు భయం కూడా, భక్తి కూడా. అటువంటిది ఇటువంటి తప్పుడు వ్యవహారాలు కానీ ఇతరత్ర ఏదైనా తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ ఆయన ఎప్పుడు చేయాల. అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా సతీ సమేతంగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీ సమేతంగా దర్శనానికి వెళ్ళినా వారి మిస్సెస్ భువనేశ్వరి గారిని మామూలు లైన్లో రమ్మని చెప్పేవాడు.
ఆయనకు డైరెక్ట్గా దర్శన మార్గం నుంచి డైరెక్ట్గా దేవుని దగ్గర వెళ్ళే ఉన్నా కూడా ఎప్పుడూ డైరెక్ట్గా వెళ్ళాలి ఆయన. మామూలుగా ఏదైనా విఐపికి ఎట్లయితే క్యూ లైన్ ఉంటుందో సాధారణ క్యూ లైన్ ఉంటుందో ఆ లైన్లో వెళ్ళేవాడు. తన కుటుంబ సభ్యులు ఏమైనా కూడా పక్క నుంచి రమ్మనేవాడు. అంటే అంత భయం వెంకటేశ్వర స్వామి అంటే, భక్తి కూడా. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ను దేవుని తీసుకెళ్తారు అంటే కనుక అది ఆరోపణలు, దాని మీద ఆ విజ్ఞత రమదీక్షితులు గారికే తెలియాలి. ఈ 5 ఏళ్ల తర్వాత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాని మీద ఏం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే తిరుపతి కోర్టులో అది ఉంది, దానికి ఆరోపణలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రోజు దగ్గర ఉన్నట్లుంది అది. ఇక్కడ అప్పుడు అదే రమదీక్షితులు గారు పింక్ డైమండ్ అన్నారు, ఈ రోజు అదే రమదీక్షితులు గారు మహాపాపం అన్నారు. ఇంకో విషయం, రమదీక్షితులు గారు ఆయన స్పందిస్తూనే ఉన్నాడు. ఎవరైతే ధర్మారెడ్డి గారు, భూమన కరుణాకరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఆ పాలక మండలి తీసుకునే నిర్ణయాల మీద ఈ 2019 నుంచి జరిగిన 5 సంవత్సరాలుగా కొన్ని సందర్భాల్లో ఆయన విభేదిస్తూ వచ్చాడు. అవును, అందుకే కదా ఆయన పక్కన పెట్టారు. విభేదిస్తూ వచ్చేసరికి అతను ఏం చేశారంటే అతను పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఈరోజు అప్పుడు చెప్పిన రమదీక్షితులు గారు స్పందించినా కూడా ఎవరు యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ రమదీక్షితులు గారు ఇప్పుడు వచ్చేసి జరిగింది మహాపాపం అని నేరుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ 2 ఇష్యూస్ని వేరువేరుగా ఎలా చూడాలి? ఎందుకంటే పింక్ డైమండ్ ఇష్యూ ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయి ఉంది. ఈ ఇష్యూని కూడా వైసీపీ నాయకులు కోర్టు పరిధిలోకి తీసుకెళ్లారు. ఈ విమర్శలు చేయడం పైన చంద్రబాబు నాయుడు గారి పైన కోర్టు ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. మళ్ళీ కోర్టు పరిధిలోకి వెళ్ళి ఇది ఎప్పుడు తేలుతుంది? అలానే ఈ 2 ఇష్యూస్కి ఉన్నటువంటి తేడా ఏంటి? మీరు ఫస్ట్ పింక్ డైమండ్ ఇష్యూలో దానికి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఎక్కడ రికార్డు కాలేదు. పింక్ డైమండ్ అనేది ఒక మాట వదిలేరే తప్పితే రమదీక్షితులు గారు అది ఒక రికార్డు కానివ్వండి ఎక్కడైనా లేనట్లు అనేది మనకు రికార్డు లేదు. ఇక్కడ ఈ లడ్డూకు సంబంధించిన నెయ్యికి సంబంధించిన దాంట్లో రిపోర్ట్ ఉంది, మనకు ఎవిడెన్స్ ఉంది, టెస్టింగ్ రిపోర్ట్ అనేది. అది ప్రామాణికంగా తీసుకొనేసే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ డౌట్ ఎక్కడ వస్తుందంటే, మనకు నెయ్యి ఇచ్చే, తిరుమలకు నెయ్యి ఇచ్చే ప్రాంతాలు, ఆవు నెయ్యిని ప్రొడక్షన్ చేసే ప్రాంతాలు 5 ప్రాంతాలుగా ఉన్నాయి. ఒకటి తమిళనాడు నుంచి వస్తుంది, పంజాబ్ నుంచి వస్తుంది, విశాఖపట్నం నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, చిత్తూరు నుంచి వచ్చేది. ఇప్పుడు చిత్తూరు డైరీ మూసేశారు కాబట్టి కర్ణాటక నుంచి బల్క్గా నెయ్యిని తెప్పించేవాళ్ళు. ఎందుకంటే మిగతా ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు తెప్పించలేదని మీరు అడగచ్చు. అంటే పంజాబ్ నుంచి మనం తెప్పిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అడిషనల్గా యాడ్ అవుతాయి. దూర ప్రాంతం తమిళనాడు నుంచి తెప్పించవచ్చు కదా అనొచ్చు. తమిళనాడు నుంచి తిరుమలకు అవసరమయ్యే క్వాంటిటీని అక్కడ కంపెనీ ప్రోడక్ట్ అంత డెవలప్ చేయలేదు నెయ్యిని. అంటే సంవత్సరానికి విశాఖపట్నం కూడా అంత క్వాంటిటీని డెవలప్ చేయలేదు. ఓన్లీ కర్ణాటక సంబంధించి అక్కడ మాత్రమే అంత మనకు కావాల్సిన క్వాంటిటీ, తిరుమలకు దేవునికి కావాల్సిన క్వాంటిటీని వాళ్ళు తయారు చేసి ఇస్తారు. సంవత్సరానికి 1200 టన్నులు. ఇక్కడ గతంలో తిరుపతి డైరీ నుంచి, చిత్తూరు డైరీ నుంచి వచ్చేది, చిత్తూరు డైరీ మూసేశారు. మనకు దగ్గరున్న ప్రాంతం ఏంది? కర్ణాటక మాత్రమే. ఆ కర్ణాటకను వదిలేసి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి సంబంధించిన ఒక కంపెనీకి ఇచ్చారు. ఓకే, మీరు ఇప్పుడు అర్థం చేయాలి, అంత దూరం ఉన్న కంపెనీకి ఎందుకు ఇచ్చారు, వేటిని ప్రాతిపదికన ప్రామాణికంగా ఆ కంపెనీ ప్రొఫైల్ను చూసి ఇచ్చారు అనేది ఇక్కడ ఒకటి. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ రేటు గురించే మాట్లాడతారు. ఇక్కడ రేటు కాదు మనకు కావాల్సింది, క్వాలిటీ కావాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేక కాదు కదా, అంటే రేటు కోసం అంత బార్గెన్ చేసి విషయంలో కాంప్రమైజ్ అవుతుంది. నో, అతి తక్కువగా రేటు ఇచ్చే దాని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాలా? దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మంచి క్వాలిటీ తీసుకుందాం. క్వాలిటీ పారామీటర్స్ లో కూడా ఇది అనుకున్న ప్రమాణాలు మీరు ఢిల్లీ నుంచి చెప్పారు, వాళ్ళకి ఆ ప్రొడక్షన్ క్వాంటిటీ అంత క్వాంటిటీ ఇచ్చేది లేదు, ఉత్పత్తి చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసుకుంటారు ఫారెన్ నుంచి. కొన్ని ముద్దలుగా కొన్ని ఆయిల్స్ ముద్దలుగా వస్తాయి, ముడి సరుకు దిగుమతి చేసుకుంటారు. ముడి సరుకుని చేసి దాన్ని ఒక టెంపరేచర్తో బాయిల్ చేస్తారు. బాయిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అది దేన్ని ఏది ఉంది, అది గేదెకి సంబంధించిందా, ఆవుకు సంబంధించిందా, ఇతర
ఇతర జంతువులకు సంబంధించిందా ఏమిటనేది తెలియదు. మరిగించి ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని కెమికల్స్ వేస్తారు. కెమికల్స్ వేసిన తర్వాత ఆవు నెయ్యి పచ్చగా కనపడుతుంది, గేదె నెయ్యి తెల్లగా కనపడుతుంది. పచ్చగా కనపడడానికి కెమికల్స్ని వాడతారు. కెమికల్స్ని వాడేసి ప్రొడక్షన్ ఇక్కడికి పంపించేవాడు. ఓకే. ఈ టెస్ట్ దీని వల్ల ఏమవుతుందంటే మనకు ఆ టెస్ట్లో ఏదైతే చేయించారో ఆ టెస్ట్ రిపోర్ట్ ప్రకారము దీంట్లో ఫ్యాట్. ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా పింక్ డైమండ్తో పోల్చడానికి దీనికి సంబంధం లేదు, దీనికి ఆధారాలు ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయని అంటున్నారు. రిపోర్ట్స్ ఉంటే చర్యలు ఎవరి మీద తీసుకోవాలి, చర్యలు తీసుకోవడానికి అసలు ఎంతవరకు అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియాక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలకు సంబంధించి పరిరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ ఇది. తిరుమల దేవస్థానంలోనే ఇలాంటి దురాగతాలు జరిగినప్పుడు మిగతా చోట్ల ఎలాంటివి జరుగుతున్నాయి, దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. దృష్టి పెట్టాలి. ఇక్కడ ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ఎవరి మీద ఈ కేసులో అప్పటి పాలక మండలి నిర్ణయము, అప్పటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఆ హయాంలో, ప్లస్ దానికి అధికారికంగా అప్రూవ్ చేసి దాన్ని ఆ టెండర్ని యాక్సెప్ట్ చేసేసి దానికి బిల్ రిలీజ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడ నార్త్ ఇండియాలో సారీ బాలాజీ అంటే బాలాజీ అంటారు నార్త్ సైడ్ వాళ్ళు ఎంత మనోవేదన చదువుతున్నారంటే, నిజంగా మనకు తిరుపతి అంటే మనం దగ్గరగా ఉంటాం కాబట్టి కొంచెం భక్తిభావం ఉంటారు, వాళ్ళు దూరంగా ఉంటారు కదా, అమితమైన భక్తిభావం. తిరుపతి దర్శనం కోసం ఎంతైనా ఖర్చు పెట్టి దర్శనం కావాలని కోరుకునే వాళ్ళు నార్త్ ఇండియన్ చాలామంది ఉన్నారు. అటువంటిది తిరుపతి ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా చూస్తారంటే, నాకు తెలిసి తిరుపతిలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రముఖులు ఎవరైనా, ఇతరులను ఎవరైనా దగ్గర బంధువులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఇంకొకరి ఆఫీసర్స్ని ఎవరిని కలవాలన్నా కూడా తిరుపతి ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. అంత రెప్యుటేషన్. ప్రసాదం ₹1 కోటి బిల్లు, 5 కోట్ల రూపాయల బిల్లు మనకు రావాలంటే ఆ అధికారిని కలిసి, సార్ ఇది తిరుపతి ప్రసాదం సార్, తిరుమల ప్రసాదం సార్ అని చెప్పించి, అంటే 5 కోట్లు 10 కోట్ల రూపాయల బిల్లులు కూడా ఈ ప్రసాదంతో క్లియర్ అయ్యే పరిస్థితి. అంత పవర్ఫుల్ ఆ లడ్డుకి. ఈ లడ్డూలో ఈ విధంగా జరిగిందంటేనే హిందూ సమాజం మొత్తం కూడా కన్నీరు పెడుతోంది. ఏమడుగుతుంది తెలుసా హిందూ సమాజం? విజయమ్మ నీ బిడ్డ ఏం చేశాడో చూడమ్మా అంటోంది హిందూ సమాజం. విజయమ్మ కూడా ఇప్పుడు బిడ్డతో లేనట్టు పరిస్థితి. నో ఇక్కడ ఏంటంటే వైఎస్ కుటుంబం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు 3 కొండలోనే వ్యాఖ్యలు చేశారనేది తెలిసింది. తర్వాత మనం జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లు ఇచ్చి గెలిపించామే. జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా? జగన్మోహన్ రెడ్డికి హిందువులంటే ఎందుకు ఇంత ద్వేషం? హిందూ మతం అంటే ఎందుకు ఇంత ద్వేషం? కానీ ఒక విషయం, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి వాదన ప్రకారం చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు కుటుంబంతో సహా ప్రమాణం చేస్తానికి రెడీగా ఉన్నాను అన్నారు. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకు వాళ్ళ వాదన ఎందుకు నమ్మకూడదు? అలానే ఇప్పుడు ఇచ్చినటువంటి నెయ్యి విషయంలో కూడా ఆ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసినటువంటి నెయ్యి కాదా అని మాకు సందేహాలు ఉన్నాయి. నాణ్యత ప్రమాణాల విషయంలో, ఎందుకంటే ఇది జూలై 23వ తారీఖు రిపోర్ట్ వచ్చింది, జూలై 7వ తారీఖు అనుకుంటే దానికి సంబంధించిన శాంపిల్స్ని ఇచ్చారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇది కావాలని మా మీద దురుద్దేశంతో ఏంటంటే చర్య అంటున్నారు. నో ఇక్కడ నెయ్యి ఎట్లా పర్చేజ్ చేస్తారంటే, ఏదో 1 లారీనో 1/2 లారీనో 1/4 కేజీ కిలో అట్లా పర్చేజ్ చేయరు. బల్క్గా పర్చేజ్ చేసేసి అక్కడ నెయ్యిని పెట్టే ట్యాంక్ వ్యవస్థ ఉంది. ఈ ట్యాంకు వ్యవస్థని అన్లోడ్ చేసి కర్ణాటక వాళ్ళే దాన్ని సెట్ చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యిని ఆ ట్యాంక్స్ ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది అంతే. అంతకు ముందు కూడా ఆర్డర్ చేసి ఉంటారు. అది ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా అడ్వాన్స్లో ఉంచుకుంటారు. నెయ్యిని ఎప్పుడు కూడా అడ్వాన్స్లో ఉంచుకుంటారు. అది పూర్తిగా అయిపోయేంత వరకు ఉంచరు. ఒక ట్యాంక్ అవుతూనే 4 ట్యాంకులు రెడీగా ఉంటాయి. ఇమ్మీడియట్గా ఇంకొక 4 ట్యాంకులను తెప్పించేసి అన్లోడ్ చేయించుకునేసి స్టాక్ ఉంచుకుంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి కూడా 3 నెలలే కదా, 100 రోజులు అవుతుంది. అప్పటికి 2 నెలలే, అప్పటికి 2 నెలలే. అప్పుడు వాళ్ళకు అక్కడ సిబ్బందికి
అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా స్మెల్ చూస్తేనే చెప్పగలిగే కానీ ఈ ఓటుదారులు విషయంలో ఉన్నారు. కూడా ఈవో శ్యామలరావు గారు వెళ్ళిన తర్వాత ఈ అనుమానాలు నాణ్యత విషయంలో కల్తీ జరుగుతుందనేటువంటి ఉండటం వలన ఆయనే ఇనిషియేషన్ తీసుకు, ఎందుకంటే జూలై 12వ తేదీన శాంపిల్ టెస్ట్కి కలెక్షన్ చేసి పంపించారు. జూలై 11, 12 తేదీల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పటికి ఇంకా ప్రభుత్వం కూడా అధికారంలోకి అవును. ప్రమాణ స్వీకారం ఇంకా చేసినట్టు లేదు. అదే దాదాపు ఆ 1-2 రోజులు అటు ఇటుగా చేశారు. కాబట్టి ఇది ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న ఇనిషియేషన్గా చూడాలా, టీటీడీ ఈఓగా బాధ్యతలు తీసుకున్నటువంటి శ్యామలరావు గారు అక్కడ వస్తున్న ఫిర్యాదులకి అనుగుణంగా రెస్పాండ్ అయి తీసినటువంటి చర్యగా చూడాలి. అక్కడ ఏంటంటే తిరుమలలో ప్రతిదీ పిన్ టు పిన్ అక్కడ పనిచేసే వ్యక్తులకి స్వామీజీలకు అన్నీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళు బహిర్గతంగా చెప్పలేరు. ఎప్పుడైతే శ్యామలరావు గారు అధికారులు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చారో అక్కడ జరిగిన ఏమేమి అక్రమాలు జరిగాయి, ఏంటేం జరిగాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం శ్యామలరావు గారికి ఇచ్చారు. శ్యామలరావు గారు ప్రభుత్వం ఇది లేకుండా ఏది మాట్లాడకూడదు, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ. ఏది కూడా గవర్నమెంట్కి ఇచ్చి ఉండొచ్చు. అక్కడ పోర్టులో పనిచేసేవాళ్ళు, ఎందుకంటే ఆ పోర్టులో పనిచేసేవాళ్ళు జస్ట్ ఆయిల్ నెయ్యిని చూస్తేనే అది ఒరిజినల్ డూప్లికేట్ చెప్పగలుగుతారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ స్మెల్ను వాళ్ళు చూసిన వాళ్ళు, అది పట్టుకుంటూనే ఆ జిగటగా ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేడు. ప్రభుత్వం మారింది కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూ ఇలా జరుగుతుందని చెప్పి శ్యామలరావు గారి దృష్టికి తీసుకెళ్ళటము, శ్యామలరావు గారు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అందుకే ఆయన శ్యామలరావు గారు మాట్లాడలేదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆ డౌట్ను ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు టెస్ట్కి పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందా, దీనిపైన రియాక్ట్ అవుతుందా? రియాక్ట్ కావాలి తప్పకుండా. ఎందుకంటే ఇది మన హిందూ దేశం, మన మెజారిటీ హిందూ సమాజం. ఇక్కడ ఇది జరిగినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిందంటే దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఏదైతే ఉందో వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ మనోభావాలన్నీ బాగా దెబ్బతిన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇన్వాల్వ్ అయ్యి దీనికి సిబిఐ ఎంక్వైరీనా వేసి హై లెవెల్ అది ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కూడా మనకు ఫ్యాట్ కంటెంట్ డిఫరెంట్ ఏంటి అనేది ఫిష్ ఆయిల్ ఇవన్నీ చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఎందుకు ఇచ్చారు, ఢిల్లీ సంస్థకి ఎందుకు ఇచ్చారు, వాటి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ ఆరాధిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇక్కడ పాలక మండలిలో ఒక నిర్ణయం ఒకరు తీసుకున్నట్టు సంతకాలు పెట్టండి, అందరు సంతకాలు పెట్టేవాళ్ళే. ఇప్పుడు ఆ పాలక మండలి మీద కూడా యాక్షన్ తీసుకునే అవసరం ఉంది. పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో పాలక మండలి సభ్యుల మీద కూడా, ఎందుకంటే యాక్సెప్ట్ చేసేది వాళ్ళే. ఒక మున్సిపల్ ఇష్యూలో ఏదైనా ఒకటి బిల్ పాస్ చేయాలంటే కార్పొరేటర్లు అందరి చేత సంతకాలు చేయిస్తారు. అట్లాగే పాలక మండలి చేతి కూడా ఇక్కడ మనం పలాని వాళ్ళకి టెండర్ ఇస్తున్నాము అంటే యాక్సెప్ట్ చేయండి అంటే పాలక మండలి సభ్యులంతా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా బాధ్యుల్ని చేస్తారు. దీంతో లడ్డే కాదు, ఇక్కడ ఇంకొక అంశం కూడా వచ్చింది, జీడిపప్పు అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాని మీద కూడా విచారణ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఏదేమైనా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన, వీటి మీద ప్రజలు మొన్న 11 సీట్లు ఇవ్వటం, ఘోరంగా ఓడించటం, దాని వెనుక మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆ పరిపాలన ఎలా ఉంది, ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు అని. ఈరోజు హిందూ సమాజం మొత్తం ఏమవుతుంది, మేము తప్పు చేశామేమో ఆ రోజు, మమ్మల్ని క్షమించు గోవిందా అనే పరిస్థితి వచ్చిందా అంటున్నారు. ఆ రోజు మేమే ఓట్లేసి గెలిపించాం గోవిందా జగన్ని, మమ్మల్ని క్షమించు గోవిందా అని చెప్పి హిందూ సమాజం మొత్తం వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాం. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది లలిత్ గారు చెప్తున్నటువంటి మాట. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. పింక్ డైమండ్ తరహా కేవలం ఆరోపణలు మాత్రమే ఇవి కావు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. న్యాయస్థానాలకి కేసులు పెట్టి వెళ్ళినంత మాత్రాన ఇందులో జాప్యం జరగడానికి వీల్లేదు. హై లెవెల్ కమిటీ వేయడం ద్వారానే భక్తుల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.